అందరికీ ప్రైజ్ ద లార్డ్. మంచి మనస్సాక్షి. ఒక వ్యక్తి మంచి మనస్సాక్షి కలిగి ఆ మనస్సాక్షి మాట వింటే అతడు ఎంతో యోగ్యమైన, నీతి కలిగిన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడు. ఎందుకంటే ఆ మనస్సాక్షి దేవుడు పెట్టింది కాబట్టి. అది తప్పును తప్పుగా చూపిస్తుంది, ఒప్పును ఒప్పుగా చూపిస్తుంది. బైబిల్లో 7 యుగాలున్నాయి. మొదటిగా నిర్దోష యుగము, రెండవదిగా మనస్సాక్షి యుగము, మూడవదిగా మానవ పరిపాలన యుగము, నాలుగవదిగా వాగ్దాన యుగము, ఐదవదిగా ధర్మశాస్త్ర యుగము, ఆరవదిగా కృపాయుగము, ఏడవదిగా నీతి యుగము. ఇంకా నీతి యుగము ప్రారంభం కాలేదు. యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు దేవుడు పెట్టిన మనస్సాక్షికి నమ్మకంగా జీవించిన వ్యక్తి. అతడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానుని భార్య అతని మీద కన్ను వేసి పాపం చేయమని అడిగింది. కానీ అతడు ఒప్పుకోలేదు. దేవుడికి తన మనస్సాక్షికి విరోధంగా వెళ్ళలేకపోయాడు. ఇంత దుష్కార్యము నేను ఎలా చేస్తానని అక్కడ నుండి పారిపోయాడు. ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దానిలోనే అన్ని పాపముల గురించి దేవుడు చెప్తాడు. కానీ దానికి ముందు చెప్పలేదు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అబద్ధం చెప్పారు. రాహేలు దొంగతనం చేసింది. మోషే నరహత్య చేశాడు. రూబేను వావి వరుసలు లేకుండా వ్యభిచారం చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రూబేను కాలంలోనే యోసేపు ఉన్నాడు. కానీ దేవునికి భయపడి తన మంచి మనస్సాక్షికి లోబడి జీవించాడు. పాపం అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే యోసేపు నీతిగా, పరిశుద్ధంగా జీవించి పాపమునకు దూరంగా పారిపోయాడు. ఈరోజు అన్ని దేవుడు మనకి ఇచ్చినా మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.